హలో ఎవరీవన్, ఆంధ్రప్రదేశ్లో గ్రామ మరియు వాడచిన ఉద్యోగులందరికీ కూడా చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. రీసెంట్గా సీఎం గారిని కొంతమంది ఉద్యోగులు ఈ సచివాలయం ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లరేషన్ కోసం విన్నవించడం జరిగింది. మరికొన్ని నెలల్లో ఈ ప్రొబేషన్ అనేది క్లియర్ అవుతుంది కాబట్టి సచివాలయం ఉద్యోగులందరికీ కూడా ఈ ప్రొబేషన్ క్లియర్ చేసి ఆ రెగ్యులర్ స్కేల్స్ కూడా అమలు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేశారు. సీఎం గారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. వీటికి సంబంధించి విధి విధానాల గురించి కూడా ఉన్నతాధికారులను కూడా ఆ క్షణంలోనే ఆదేశాలు కూడా జారీ చేశారు. మరి సీఎం గారి యొక్క మాటను గౌరవించి ప్రభుత్వం పెద్దలు కూడా వీటికి సంబంధించినటువంటి విధి విధానాలపైన చర్యలు అయితే తీసుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇక్కడ మీరు పరిశీలన చేయవచ్చు. ఈ రోజున మినిట్స్ ఆఫ్ ది జీవీడబ్ల్యూ అండ్ విఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ మీటింగ్ కండక్ట్ బై ది స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆన్ 10/6/2021 అజయ్ జైన్ గారి అధ్యక్షతన ఈ యొక్క మీటింగ్ అనేది కండక్ట్ చేశారు. సో దీంట్లో భాగంగా మన యొక్క గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీరి యొక్క ప్రొబేషన్ డిక్లరేషన్ సంబంధించి చాలా ముఖ్యమైన అంశాలను అయితే పొందుపరిచారు. ఓకే, అది మనం ఇక్కడ చూద్దాం. ఓకే, ఇక్కడ మనకు ట్రైనింగ్ అండ్ డిక్లరేషన్ ఆఫ్ ప్రొబేషన్ ఆఫ్ ఎంప్లాయీస్ అని చెప్పి ఉంది. మొదటి ఇన్ఫర్మేషన్ చూస్తే finalize the training and assessment schedule for the test to be conducted by GVWE and VSWS department as part of CBS. ఇక్కడ CBS అంటే క్రెడిట్ బేస్డ్ అసెస్మెంట్ సిస్టమ్. ఓకే, క్రెడిట్స్ ఆధారంగా మనకు ప్రొబేషన్ డిక్లరేషన్ అనేది ఉండబోతున్నట్లుగా గతంలో ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అది ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. మేక్ నెసెసరీ అరేంజ్మెంట్స్ ఫర్ కండక్ట్ ఆఫ్ ట్రైనింగ్ ఆన్ డిజిటల్ లిటరసీ, service rules and communication skills during June, July and August 2021. ఓకే, ఈ జూన్, జూలై, ఆగస్ట్ ఈ 3 నెలల్లో కూడా మనకు ఈ డిజిటల్ లిటరసీ గురించి కానీ సర్వీస్ రూల్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ సంబంధించి ట్రైనింగ్ అయితే ఉంటాయంట. ఓకే, దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా వారు చేయబోతున్నారు. ప్లాన్ ఫర్ కండక్ట్ అండ్ అసెస్మెంట్ ఆఫ్ CBS టెస్ట్ ఇన్ ది సెకండ్ వీక్ September 2021 ఆఫ్టర్ ఎవల్యూషన్ and intimate the scores to the concerned departments. ఓకే, CBS టెస్ట్ అనేవి సెప్టెంబర్ సెకండ్ వీక్ అయితే నిర్వహించబోతున్నారంట. సో దీంట్లో వచ్చినటువంటి మార్క్స్ ఏవైతే ఉంటాయో స్కోర్స్ వీటన్నిటిని కూడా ఆ యొక్క సచివాలయం ఎంప్లాయీస్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి పంపించడం జరుగుతుంది. రైట్ ఏ లెటర్ టు హోమ్ డిపార్ట్మెంట్ టు కంప్లీట్ వెరిఫికేషన్ ఆఫ్ యాంటిసిడెంట్స్. ఓకేనా, తర్వాత ఇన్సూ అమెండ్మెంట్స్ of service rules of various departments duly including CBS in their service rules. ఓకే, వర్క్ ఆన్ డిక్లరేషన్ ఆఫ్ ప్రొబేషన్ ఆఫ్ ఫంక్షనరీస్ అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఈ విధంగా ఈ ట్రైనింగ్ సంబంధించి డిక్లరేషన్ ఆఫ్ ప్రొబేషన్ సంబంధించి అప్డేట్ అయితే ఉందన్నమాట. ఓకే, సో వీటిని ఫైనలైజ్ చేసుకొని ఈ ప్రొబేషన్ అయితే డిక్లేర్ చేయబోతున్నారు. ఓకే, మనకు క్రెడిట్ బేస్డ్ సిస్టమ్కి సంబంధించి కూడా గతంలో ప్రపోజల్ అయితే వచ్చింది. ప్రీవియస్గా ఆల్రెడీ వీడియో అయితే చేశాను. ఓకే, సో అదొకసారి ఆ స్క్రీన్ షాట్ కూడా మీకు చూపిస్తాను. కావాలంటే అది మీకు ప్రీవియస్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది వన్స్ చూసినట్లయితే మీకు ఒక అవగాహన అయితే రావడం జరుగుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.